మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానములకు స్వాగతం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. 26 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా నేను మీకు చూపిస్తాను. మొదటి అంశమేమో ప్రారంభం నుండి 4 వచనాలు. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణమును, పోషణాధారమును, అన్నోదకముల ఆధారమంతయు, పోషణమంతయు, శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తులను ఇలాగ చెబుతూ ఘనత వహించిన ప్రతి ఒక్కరిని యెరూషలేము నుండి, యూదా నుండి నేను తీసివేస్తాను అంటున్నాడు. వారికి బదులుగా బాలకులను వారికి అధిపతులుగా నియమించదను, వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు. నెంబర్ 1 థింగ్ ఈజ్ ద రిమూవింగ్ ద లీడర్షిప్. రాజైనటువంటి యొకయాకీము అలాగే రాజైనటువంటి యెహోయాకీను దినములలో జరిగిందేంటి? రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయం చూస్తే, రాజైనటువంటి నెబుకద్నెజరు యొక్క సేవకులు వచ్చి యెరూషలేము పట్టణం మీదకి ముట్టడి చేయగా, నెబుకద్నెజరు తనంతట తానే బయలుదేరి యెరూషలేము మీదకి వచ్చాడు. యెహోవా మందిరంలోని ధననిధిలో ఉన్నటువంటి మంచి పదార్థములన్నిటినీ, ఖజానాలో ఉన్న సొమ్మంతటిని, ఇజ్రాయెల్ రాజైన సొలొమోను యెహోవా ఆలయంకు చేయించిన బంగారు ఉపకరణములన్నిటినీ తొనకలుగా చేయించి బబులోనికి ఎత్తుకెళ్ళాడు. అంత మాత్రం కాకుండా ఆ దేశంలో బీదలైన వారు తప్ప మరెవరు యెరూషలేములో ఉండకుండా పట్టణంలో ఉన్నటువంటి అధిపతులను, పరాక్రమశాలులను, కంసాలి వారిని, కమ్మరి వారిని అందరినీ చెరకు తీసుకెళ్ళాడు. అలాగే రాజును, రాజు కుటుంబస్తులను, అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని, రాజులను తీసివేసి బబులోను రాజు తన పినతండ్రి అయినటువంటి మతన్యాకు సిద్కియా అను మారు పేరు పెట్టి ఆ రాజు స్థానంలో ఇతని రాజుగా నియమించాడు. పితరుల యొక్క చరిత్ర చూస్తూనే దేవుని యొక్క హెచ్చరిక మనం తీసుకోవాలి. ప్రవక్త అయినటువంటి జకర్యా 3వ అధ్యాయంలో 7వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిందేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొన్నెడలా నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు, మరియు ఇక్కడ నిలబడు వారికి తగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి దూత ద్వారా ప్రభు చేసినటువంటి హెచ్చరిక నాకు జ్ఞాపకం వస్తుంది. ఏ స్థితిలో నువ్వు పడితివో నువ్వు జాగ్రత్తగా తిరిగి లేచి ఆ మొదటి క్రియలు చేయకపోతే నేనే వచ్చి నీ యొద్దకు నీ దీపస్తంభం మీద నుండి ఆ దీపాన్ని తీసేస్తాను అన్నమాట. అన్లెస్ యూ రిపెంట్. ఈరోజు ఈ పాఠం వింటున్నటువంటి ప్రియ విశ్వాసి లేదా సేవకుడా, నువ్వెవరమైనా సరే, జకర్యా చెప్పినట్టుగా ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయనకి అప్పగించి నేను భద్రంగా కాస్తున్నప్పుడు ఆయన నిన్ను ఆ నియామకంలో కొనసాగిస్తాడట. రాజులను తీసి పక్కన పెట్టాడు, రాజులను చెరలోకి బానిసలుగా బంధకాలకి పంపాడు. పాఠం వింటున్న నీవు దేవుని ద్వారా ఏం పొందావు, ఏం పొందగలిగావు, నీ స్థానం ఏంటి, దేవుడిచ్చిన ఆ స్థానంలో నీకున్నటువంటి జాగ్రత్త, భద్రత ఏంటి? ఈ మాట మీకు ఇంకాస్త బాగా అర్థం కావడానికి ఒక 2 ఉదాహరణలు నేను చెబుతాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానాల్లో తలాంతుల ఉపమానం కూడా ఒకటి ఉంది. ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు, మరొకరికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 5 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు గలవాడు జాగ్రత్తగా వహించి పనిచేసి దాన్ని కాపాడుకుంటూ వృద్ధి పొందింపజేశాడు. అలాగే 2 తలాంతులు గలవాడు కూడా భయభక్తులు కలిగి యజమాని కొరకు కష్టపడి వాటిని 4గా మార్చాడు. వీరిద్దరు కూడా యజమాని ద్వారా కొనియాడబడ్డారు, ఇంకా అనేకము పొందగలిగారు. మరి 1 తలాంతుని వాడు ఏం చేశాడు? ఉన్న 1 తలాంతు పోగొట్టుకోదానికి గల కారణం ఏంటి? ఆత్మన, అభిషేకమా, పరిచర్యన, కృపణ ఏం పొందుకున్నారు మీరు దేవుని దగ్గర? పోగొట్టుకోకుండా జాగ్రత్త పడమని హెచ్చరిక చేస్తున్నాను. ఇక 2వ అంశము ఈ యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో ఒక సోషల్ డిజార్డర్ మనకు కనబడుతుంది. అశాంతి లేదా అలజడి, సామాజిక కల్లోలం. వారిపైన దేవుడు అధిపతులను, ప్రవక్తలను, న్యాయాధిపతులను తీసివేసిన తర్వాత 6వ వచనం చూడండి. ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని, నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు, ఈ పాడు స్థలము నీ వశము ఉండనిమ్ము అంటారట. అయితే అతనేమంటున్నాడు? ఆ దినమున కేక వేసి, నేను సంరక్షణకర్తగా ఉండనులను, నా ఇంట ఆహారం ఏమీ లేదు, వస్త్రం ఏమీ లేదు, అయ్యో నన్ను అధిపతిగా నియమించొద్దు అంటాడట. ఈ మాట మీకు అర్థమవుతుందా? ఎంతటి పేదరికం ఉందంటే, ఒకరింట్లో వాడు తినేదానికి తిండి, ధరించుకునే దానికి బట్టలు ఉంటే చాలు, వాడే అధికారి అవుతున్నాడట. మా పైన అధికారిగా ఉండమని బ్రతిమలాడుతున్నారంటే తక్కిన ప్రజలు ఎంత దరిద్రతలో ఉన్నారో మీరు ఆలోచించండి. ప్రవక్త అయినటువంటి మీకా చెప్పినట్టుగా 3వ అధ్యాయం 12వ వచనంలో, చేను దున్నబడినట్లుగా ఇది దున్నబడి యెరూషలేము రాళ్ల కుప్పగా మార్చబడింది. ఇంతటి ఉగ్రత గల కారణం ఏంటో తెలుసా?
దినవృత్తాంతం 2వ గ్రంథానికి రండి, 36వ అధ్యాయము 16వ వచనము చదువుతున్నాను, వినండి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. ప్రభువైన యేసుక్రీస్తు కూడా యెరూషలేము చూసినప్పుడు ఎందుకు కన్నీరు విడిచాడు? అది సుందరమైన పట్టణమని దాన్ని వివరిస్తూ వర్ణిస్తున్న శిష్యుల మధ్యలో ఆయన ఒక్కడు మాత్రం ఎందుకు దుఃఖించాడు? దాని భౌగోళిక పరిస్థితులను శిష్యులు చూశారు. ప్రభువు దాని యొక్క ఆధ్యాత్మిక స్థితిని చూశాడు. దాని అవిధేయత ద్వారా రాబోతున్నటువంటి ఉగ్రతను చూడగలిగాడు. ఈ యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో మరొక అంశం నేను చెప్పాలి. అది 16 నుండి 26 వచనాల్లో రాయబడిన అంశం. మరియు యెహోవా సెలవిచ్చిందేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాద భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుగులను, కుల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు భరణెలను, రక్షారేకులను, ఉంగరములను, ముక్కుకమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తీరములను, పైట సంచులను, చేతి అద్దములను, సన్నపునాతో చేసిన ముసుగులను, పాగాలను, శాలువులను తీసివేయను. ఒక వ్యక్తి అలంకరించుకోవడానికి ఎన్ని వస్తువులు ఉన్నాయో చూడండి. ఈ మాటల్లో మీకేమర్థమవుతుంది? దేవునికి దూరంగా భయభక్తులు లేకుండా లగ్జరీగా బ్రతకాలన్న వారి యొక్క జీవితాన్ని దేవుడు గద్దిస్తున్నాడు. ఓ విధంగా పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఇదంతయు యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనట్లుగా వారి క్రియలు, వారి మాటలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయట. మంచి విషయాల్ని, మంచి పదార్థాలని కాస్త బాగా బ్రతకడం దేవుడు సహించలేడా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీకు అద్భుతకరమైన ముగింపు మాట చెబుతాను. యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో 12-13 వచనాలు చూడండి. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తలబోడి చేసుకున్నటకును, గోనెపట్ట కట్టుకున్నటకును సైన్యములకు అధిపతికి యెహోవా, ప్రభువుకు యెహోవా మిమ్మును పిలవగా, రేపు చచ్చిపోతాము కనుక తిందము త్రాగుదాం అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయచ్చు, మాంసం తినుచు, ద్రాక్షరసం త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు అంటున్నాడు. ఉన్న పరిస్థితి ఏంటి? పిలువబడిన పిలుపు ఏంటి? ఎలాగో చచ్చిపోతాం కదా అని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ తిరుగుబాటు ప్రవర్తన ఏంటి? ఈ ప్రజలు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నారో మీరు చూడండి. పరిస్థితులు బాగలేని రోజుల్లో పశ్చాత్తాపడేదానికి దేవుడు పిలిచినా లోబడకుండా సంతోషించేటువంటి ఒక తత్వం. అసలు నాకు ఎందుకు ఇలాగ జరిగింది అని వాడు ఆలోచిస్తే కదా ఇర్మియా 13:2 ప్రకారం పితరుల చరిత్రలో నుండి వ్యక్తిగత జీవితాన్ని బాగు చేసుకునే పాఠాలు. పాఠం వింటున్న ప్రతి వ్యక్తి జీవితాన్ని వాక్యం ద్వారా దేవుడు సరిచేయాలన్నది నా యొక్క ఆశ, నా ప్రార్థన. దైవకృప మీ ఆత్మలను కాయునుగాక. గాడ్ బ్లెస్ యూ.